అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే నాయుడు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి ధ్యానం చేశారు. యోగా మనిషిని, సమాజాన్ని ఉన్నత స్థితిలో నిలిపే సాధనమని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా దినచర్యలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారని ఎన్సీవీ నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో మాజీ శాసనసభ్యులు ఎన్సీవీ నాయుడు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్సీవీ స్వగృహంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా మాస్టర్ భారతి సారథ్యంలో ఎన్సీవీ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా మాస్టర్ భారతి యోగాలో వివిధ రకాల యోగా పద్ధతులు, ధ్యానం, యోగాకు ఉన్న బాంధవ్యం, యోగా చేయాల్సిన పద్ధతులు వివరించారు. ఎన్సీవీ నాయుడు మాట్లాడుతూ యోగా అనేది మానసిక, శారీరక కలయికతో ప్రశాంతమైన దృఢత్వం ఇస్తోందని, తద్వారా ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని, దీనికోసమే నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రజల దైనందిన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని కోరారు. అన్ని కల్మషాలను దూరంగా పెట్టి ఈ దేశాన్ని పవిత్రంగా చేసి ప్రపంచానికే ఈ దేశాన్ని మార్గదర్శకంగా చూపించి శాంతి సౌభాగ్యాలతో ఈ లోకాన్ని వర్ధిల్లేటట్టు చేయాలనే మహోద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మన ప్రాచీనమైనటువంటి విద్య జీవి ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఈ సనాతన ధర్మం, సనాతన యోగ విద్య కూడా అప్పుడే పుట్టడం జరిగింది. ఈరోజు వచ్చింది కాదు ఇది. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత ఆయన బాధ్యత, మనకు ఇవ్వాల్సినటువంటి విద్యా బుద్ధులన్నీ నేర్పించడం కూడా ఆయన బాధ్యత. మనం చూస్తుంటాం, ఎవరైనా తల్లిదండ్రి బిడ్డల్ని కనివలేసి వాళ్ళ సక్రమంగా చూసుకోకపోతే వాళ్ళని తిడుతుంటాడు. కన్నా ఏదో వాళ్ళకి విద్యాబుద్ధులు చూపించి